ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భూభారతిపై కడియం శ్రీహరి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఆయన ఏం చేశారో ఫోకస్ చేద్దాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి అమలుపై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్న వ్యాఖ్యలు. గతంలో ధరణి ద్వారా తప్పులు చేసిన అధికారుల చేతికే మళ్లీ అధికారాలు ఇచ్చారని అన్నారు. అటువంటప్పుడు బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉండదని చెప్పారు ఆయన. గతంలో తప్పు చేసినట్టు అధికారులు ఎందుకు ఒప్పుకుంటారని ప్రశ్నించారు కడియం. పాలనాధికారులు పొరపాటు చేశారు, మళ్ళీ వాళ్ళ చేతికి ఉపయోగిస్తారన్నమాట. గతంలో ఆయనే ఇచ్చాడు, ఒక తహసీల్దారే ఒక తప్పుడు సర్టిఫికేట్ తప్పుడు రిజిస్ట్రేషన్ చేశాడు. ఇప్పుడు నేను మళ్ళా పోయి అప్పీల్ చేసుకుంటే ఆయన గతంలో ఇచ్చిన నిర్ణయానికో తీర్పుకో లేకపోతే సర్టిఫికేట్కో కట్టుబడే ఉంటాడు. రెక్టిఫై చేస్తానికి ఇష్టపడాడు. రెక్టిఫై చేస్తే నా మీద ఏమైనా వస్తుందేమో, నా మీద ఏమైనా కేసు అవుతుందేమో అని భయంతో. నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. గతంలో చేసిన తప్పునే సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కోర్టులలో కేసులు ఉన్నాయి. ఇవాళ నా మీద ఒక కేసు ఉన్నది, ఇవాళ ఏలింగ్ ఉన్నది. ఇవాళ ఏలింగ్ కాక పోస్ట్పోన్ అయితే వెంటనే నువ్వు ఆన్లైన్లో చూసుకోవచ్చు నీ కేసు అనేది పోస్ట్ అయినా. ఇక్కడ కూడా ఆ రకమైన సిస్టమ్ ఉంటే బాగుంటుంది. నేను తహసీల్దార్ దగ్గరికి స్లాట్ కొరకే 10 సార్లు తిరిగాను. ఇక్కడ దగ్గరికి స్లాట్ కొరకు ఇక నిర్ణయం తర్వాత. కాబట్టి అంచెలు తగ్గించినప్పుడు, ఆన్లైన్ మెకానిజంను ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్ పెట్టినప్పుడు అవినీతి తగ్గించే అవకాశం ఉంటుంది.